తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి మొదలు కానున్నాయి. శాసనసభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, శాసన మండలిలో మాజీ ఎమ్మెల్సీలు మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్లకు సంతాపం ప్రకటిస్తారు. ఇవాళే కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్సులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, గ్రామీణాభివృద్ధికి సంబంధించి గెజిట్ ప్రచురణల ఆర్డినెన్సులకు ఈ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించనున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్ట్, తెలంగాణ పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు తదితర పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఇవాళ సమావేశం తర్వాత డిసెంబర్ 30, 31, జనవరి 1న సెలవులు ప్రకటించి జనవరి 2 నుంచి సమావేశాలు తిరిగి నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఉభయ సభల వాయిదా అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై చర్చ జరగాలి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులపై లోతైన చర్చ జరగనుంది. ఈ పథకం డీపీఆర్ ను కేంద్రం వెనక్కి పంపించగా ఈ వ్యవహారం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. గులాబీ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ సర్కార్ హయాంలోనే వెనక్కి వచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ప్రత్యేక చర్చలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు సభలో లేవనెత్తే అంశాలపై ధీటైన సమాధానమిచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అధికార కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు నదీ జలాలకు సంబంధించి పాలకపక్షం వైఖరిని సభావేదికగా ఎండగట్టాలని భావిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి హాజరు కానున్నారు. ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, సంబంధిత అంశాలపై చర్చించారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, డీపీఆర్ సంబంధిత అంశాలపై చర్చించారు. బీఏసీ సమావేశంలో ప్రభుత్వ తీరు, తదనంతర పరిణామాల ఆధారంగా సమావేశాలకు సంబంధించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకుందామని నేతలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.